రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కొంతకాలంగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల మూతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల మూతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పులో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల మూతతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవులో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పులో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మరి భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య ఇప్పటికే ఛత్తీస్గఢ్ ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో వరుస ఎన్కౌంటర్లతో కూడా అటు అడవి ప్రాంతం కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రావతి నది సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ లో మాత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది ఏదైతే తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 12 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఏదైతే ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, భద్రతా బలగాలు, అదేవిధంగా డిఆర్జీ బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులు ఇప్పటికే అటు ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి 2 జవాన్లు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా మరో 2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. అయితే వీరందరినీ కూడా ఇప్పటికే అటు ఏదైతే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి M17 హెలికాప్టర్ ద్వారా కూడా అటు జగదల్పూర్ కూడా తరలించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు ఏదైతే ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో ఉంటారనే సమాచారం నేపథ్యంలోనే అక్కడ భద్రతా బలగాలు కావచ్చు, అటు డిఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలకు ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా కూమింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తారసపడినటువంటి మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మాత్రం ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపుగా 12 మంది మావోయిస్టులు కూడా ఇప్పటికే మృతి చెందినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా మార్చి అంటే 2026 మార్చి 31 లోపు అటు మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతాం, మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఏదైతే విజయ్ శర్మ కూడా ఇదే విషయాన్ని నొక్కాడి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే భద్రతా బలగాలు ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారో, ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఏదైతే మావోయిస్ట్ కదలికలు ఉంటే మాత్రం ప్రత్యేకంగా కూమింగ్లు శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ శిబిరాల ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ కదలికలను కూడా వారైతే పసిగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలక నేతలంతా నేలకొరిగారని చెప్తున్న నేపథ్యంలోనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీలో దాదాపుగా ఇప్పటికే 9 మంది మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.